అందరికీ నమస్కారం. నిన్న మనందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అల్లూరి జిల్లాలో జరిగినటువంటి అడవి తల్లి బాట అనేటువంటి ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అంటే సూర్యకిరణాలు కూడా వెళ్ళనటువంటి తండాలకు, అడవుల్లోకి కూడా రోడ్లు వేయిస్తున్నటువంటి కార్యక్రమం అది. అలాంటి ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని నిన్న ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే అదే సమయంలో నిన్న జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఒక నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఒక ఎగ్జామ్ అనమాట. అంటే అసలు ఆ ఎగ్జామ్ అంటే ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి, అంటే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే పెద్ద పెద్ద కాలేజీలు, అంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కాలేజీలకు ఎంట్రన్స్ టెస్ట్, అంటే మన దగ్గర ఏ విధంగా అయితే ఎంసెట్ రాస్తామో అలాగే దేశంలో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ కూడా ఈ యొక్క బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ కానీ, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కోసం రాసేటువంటి ఎగ్జామే ఈ జేఈఈ. అంటే నిన్న అంటే ఆ ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. నార్మల్గా ఆ ఎగ్జామ్ ఎప్పటి నుంచి మొదలైందనంటే ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో అది పేపర్ 1, పేపర్ 2 కూడా ఏప్రిల్ 9th అలా ఉన్నాయి. సో అయితే సినిమా కట్ చేస్తే ఏంటంటే నిన్న కొంతమంది విద్యార్థులు ఆ ఎగ్జామ్కు లేటుగా వెళ్ళి వాళ్ళు, అంటే అక్కడ టైం కట్ ఆఫ్ అయిపోతే వాళ్ళు రానివ్వరు కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా రానివ్వలేదు. సో అయితే దాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న పర్యటన మూలంగా, ఆ ట్రాఫిక్ ఆంక్షల మూలంగానే వీళ్ళు ఎగ్జామ్ సరైన టైంలో రీచ్ కాలేక, ఎగ్జామ్ సెంటర్కి కాలేక వాళ్ళ ఎగ్జామ్ రాయలేకపోయారని చెప్పేసి ఒక అసత్యపు ప్రచారాన్ని ఈ యొక్క సాక్షి టీవీలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సో దాని గురించే ఈరోజు నేను ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే జేఈఈ మెయిన్ ఎగ్జామ్, అది తర్వాత అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 రకాలు ఉంటాయి అనమాట. అంటే జేఈఈ అనేది ఏంటంటేనేమో ఇప్పుడు ఎన్ఐటీస్లో కానీ, IIITస్లో కానీ, లేకపోతే ఏదైనా సెంట్రల్ ఫండెడ్ చేసినటువంటి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అడ్మిషన్ రావడం కోసం ఈ జేఈఈ మెయిన్ రాస్తారు స్టూడెంట్స్ అందరూ. తర్వాత అందులో పాస్ అయిన తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ అనేది ఇంకోటి ఉంటుంది. అది రాస్తే ఏమైందంటే అందులో కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత టాప్ 250,000 అంటే 2,50,000 మందిని పిక్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐఐటీస్లో, అంటే ప్రెస్టీజియస్ ఐఐటీస్లో అడ్మిషన్ రావాలంటే మాత్రం కంపల్సరీ మెయిన్ క్వాలిఫై అవ్వాలి. తర్వాత అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఆ రెండిట్లలో వచ్చేదాన్ని బట్టి వాళ్ళకు అడ్మిషన్లు వస్తాయి. ఒక జేఈఈ మెయిన్లోనే కనుక వాళ్ళు కనుక క్వాలిఫై అయ్యారనుకో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, IIITs, లేకపోతే అదర్ సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ వస్తుంది. ఇది జస్ట్ అంటే దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను అనమాట చాలామందికి జేఈఈ అంటే తెలియని వాళ్ళ కోసం. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది ఈ టెస్ట్. మనం కనుక ఎంసెట్ ఎట్లయితే రాస్తామో అలాగే ఇది కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రెస్టీజియస్ కాలేజీల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో పిల్లలు కనుక చదివారనుకో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చాలామంది పిల్లలు ఈ మధ్య కార్పొరేట్ ఎడ్యుకేషన్లో జేఈకి కూడా మనకి ఎంసెట్ కనుక కోచింగ్ ఇచ్చినట్టుగా ఇస్తూ అది చేస్తుంటారు. అది స్టోరీ. అయితే నిన్న ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ సెంటర్ రోడ్లోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఆంక్షలు విధించారు. సో పోలీసులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద నెట్టేసి అసత్య ప్రచారం చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటంటే ఇది మన హాల్ టికెట్ ఉంటుంది కదా, మన మామూలుగా ఎగ్జామ్కి వెళ్తే హాల్ టికెట్ ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు ఈ 2025 ఏదైతే ఇప్పుడు జేఈఈ ఎగ్జామ్ రాస్తున్నారో, మెయిన్ ఎగ్జామ్ రాస్తున్నారో ఇది అడ్మిషన్ కార్డు అనమాట. సో అయితే ఈ అడ్మిషన్ కార్డులో ఏముంటుంది అంటే చాలా క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. దాంట్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, ఆ తర్వాత కేటగిరీ. సో ఇందులో ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ది రిపోర్టింగ్ టైం ఎట్ సెంటర్ అంటే ఏ టైంకి ఈ యొక్క స్టూడెంట్స్ రిపోర్ట్ చేయాలనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా రాసింది 7 AM ఇండియన్ స్టాండర్డ్ టైం. తర్వాత ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం ఎట్ సెంటర్, అంటే గేట్ క్లోజ్ అయ్యే టైం ఎంత ఉంది, 8:30 AM అని ఉంది. అంటే మార్నింగ్ 7 o'clockకి రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా
అడ్మిషన్ కార్డులో చాలా క్లియర్గా రాశారు. అసలు ఎందుకు 7 o'clock మీరు వీళ్ళు రిపోర్టింగ్ చేయాలని అన్నారనంటే, నార్మల్గా ఇలాంటి ఎగ్జామ్లు రాస్తున్నప్పుడు వాళ్ళకి వీటి మీద చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు ఎగ్జామ్ సెంటర్లోకి. ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రిస్కింగ్ చేస్తారు, అంటే బాడీ మొత్తము స్కాన్ చేస్తారు. అంటే ఏమైనా వెపన్స్ తీసుకొచ్చారా, లేకపోతే ఏమైనా నైఫ్స్ లాంటివి ఏమన్నా ప్రమాదకరమైనవి ఏమైనా పట్టుకొని వచ్చారా అనేటువంటిది ఫ్రిస్కింగ్ ఉంటుంది. దాని తర్వాత ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఏదైనా వ్యాలిడ్ ఐడి కార్డ్ తీసుకొని పోతే ఐడి కార్డ్ చూస్తారు, దీంట్లో ఉన్న నీ ఫోటో చూస్తారు, వాళ్ళు దానికి మ్యాచ్ చేసుకుంటారు, నీ సిగ్నేచర్ చూస్తారు. అలాగా కొన్ని బేసిక్ చెక్స్ ఉంటాయి అన్నమాట ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి. అంటే నీది ఏ హాల్లో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఎక్కడ ఉంది అనేది ఆబ్వియస్గా అవన్నీ నీకు ముందే ఈ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కాబట్టి రిపోర్టింగ్ టైమ్ ఈజ్ at 7 AM అని చెప్పడం జరిగింది. 7 o'clockకి రిపోర్ట్ చేయాలి. గేట్ మాత్రం 8:30 క్లోజ్ అవుతుందని చెప్పారు. దాని అర్థం 8:30కి రమ్మని కాదు. ఎవరైనా కానీ ఇంత సీరియస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరైనా కానీ 7కి ఉండాలని అనుకుంటారు, అనుకోవాలి కూడా. నేనైతే 6:30కే పోయి కూర్చుంటాను. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో కావాలి. కాబట్టి 7కి వెళ్ళాలి, ఖచ్చితంగా 7కి వెళ్ళాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ ఎప్పుడు వచ్చింది? 8:41కి వచ్చింది. పోలీసులు ఇక్కడ ఎగ్జామ్ ఉందని తెలుసు, ఎగ్జామినేషన్ సెంటర్ ఉందని తెలుసు కాబట్టి 8:30కి ఎక్కడైతే గేట్ క్లోజింగ్ టైం ఏదైతే ఉందో 8:30 వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఆ రోడ్లలో, సర్వీస్ రోడ్లో కానీ ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ దగ్గర కానీ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఎలాంటి ఇబ్బందులు కూడా విద్యార్థులకు కలగకూడదనేటువంటి జాగ్రత్తలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ గేట్ క్లోజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 11 minutes అంటే 8:41కి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ 7 AMకు రిపోర్ట్ చేస్తే 8:41కి వెళ్ళిపోయిన కాన్వాయ్కి ఎలా సంబంధం ఉంటుంది? అంటే ఎలా బ్లేమ్ చేస్తారు? డిప్యూటీ సీఎం గారిని ఎలా బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు కొన్ని వీడియోలు కూడా మీకు చూపిస్తాను. వీరంతా పరీక్షా కేంద్రంకు దిగారు. ఇక్కడ ఈ వీడియోలో ఒకరు చెప్తున్నారు, మేము 7:30కి స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. ఎగ్జామ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 7 AM అని ఉంటే ఇంట్లో నుంచి 7:30కి బయలుదేరారంట. మేడం గారు చెప్తున్నారు 7:30కి బయలుదేరారంట, 8:30కి రీచ్ అవుతారని అనుకున్నారంట. ఆ వీడియోలో చెప్తున్నారు చూడండి. వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరింది 7:30కి బయలుదేరారంట. అక్కడి నుంచి రావడానికి 40 minutes టైం పడుతుందని అనుకున్నారంట. కాబట్టి మేము టైంకి వస్తామని అనుకున్నారంట. 2 నిమిషాలు లేట్కి వచ్చారంట. అంటే ప్రజలు మీరే గమనించండి, 7 గంటలకు రిపోర్టింగ్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ఈ ఎగ్జామ్ అడ్మిషన్ కార్డులో మెన్షన్ చేస్తే 7:30కి ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఎవరన్నా? మీరే చెప్పాలి. 7:30కి అంత సీరియస్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు, అంత సీరియస్గా పిల్లలు చదువుకొని ఉన్నప్పుడు 7:30కి ఇంట్లో నుంచి బయలుదేరితే, ఒకవేళ వాళ్ళు బస్సులో వచ్చారో, ఒకవేళ బస్సులో వచ్చినప్పుడు మామూలుగా అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో అక్కడనే ట్రాఫిక్ జామ్ అయిపోతే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే 40 minutes అంట. అంటే సెంటర్ రావడానికి 40 minutes. అక్కడే కనుక జామ్ అయిపోయి ఉంటే పిల్లాడికి భవిష్యత్తు పోయినట్టే కదా. అంటే చూడండి మీరు, అంటే 7:30కి ఇంట్లో నుంచి బయలుదేరి కూడా వాళ్ళే లేటుగా బయలుదేరి 7కి రావాల్సిన వాళ్ళు 7:30కి ఇంట్లోనే బయలుదేరి మళ్ళీ 2 minutes లేటుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి కూడా మాట్లాడతాడు. ఆ వీడియోలో కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈరోజు యాక్చువల్గా 8:30 రిపోర్టింగ్ టైం అండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, 8:30కి రిపోర్టింగ్ టైం అని అంటున్నారు. ఏమనుంది ఇక్కడ? రిపోర్టింగ్ టైము 7 AM అని ఉంది.
8:30కి గేట్ క్లోజ్ అవుద్దని ఉంది. సో అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, అంటే వాళ్ళు లేటుగా వచ్చి అక్కడ ఏమి ట్రాఫిక్ నిబంధనలు లేవు, ట్రాఫిక్ ఆంక్షలు లేవు, చాలా క్లియర్గా ఉన్నాయి రోడ్లు, సర్వీస్ రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి సెంటర్కు దగ్గరలో ఉన్నటువంటి రోడ్లు కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు లేటుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పాలి, ఎంతవరకు న్యాయం చెప్పండి. అంతకు ముందు రోజు కూడా, అంటే ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అప్పుడు కూడా ఏప్రిల్ 2 నుంచి కూడా జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా చాలామంది, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 30 మంది వరకు లేటుగా వచ్చారు అని అంటున్నారు. ఏది ట్రాఫిక్ వల్ల? నో, కాదు అది. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీన స్టార్ట్ అయినప్పుడు 2 నుంచి మొదలుకుంటే ప్రతిరోజు ఒకరోజు 81 మంది లేటుగా వచ్చారు, లేటుగా రావడమో లేకపోతే ఆబ్సెంట్ అవ్వడమో, తర్వాత 65 మెంబర్స్, తర్వాత 76 మెంబర్స్, తర్వాత 61 మంది. అంటే ఈ 4-5 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజే 30 మెంబర్స్, మిగిలిన ముందు రోజులు అన్నీ 80, 65, 70 అలా ఉన్నాయి నెంబర్లు. అంటే నిజంగా ట్రాఫికే ఉంటే మరి 30 మంది ఎందుకు అవుతారు? అంతకు ముందు రోజు 70, 80 అయినప్పుడు 30 మంది అవ్వరు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఫాల్స్ ఎలిగేషన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీదనో ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ వేసి ఏవో అసత్య కథనాలను, మీడియా కథనాలను సాక్షిలో రుద్ది పబ్లిక్ ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే సాక్షి అనేటువంటి ఛానల్ చేస్తుంది. అంతే తప్ప అక్కడ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినటువంటి టైంకి కానీ, అక్కడ రిపోర్టింగ్ టైంకి కానీ, గేట్ క్లోజింగ్ టైంకి కానీ ఎటువంటి సంబంధము లేదు. సో అందుకని ఈ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీరు వేసేటువంటి అసత్యపు ప్రచారాలని, చేస్తున్నటువంటి అసత్యపు కథనాలను కూడా ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.